రైట్ ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో డిప్యూటీ సీఎం పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా జన సైనికులు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు అనుచిత వ్యాఖ్యలు వారి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద కూడా వ్యాఖ్యానించారు. ఈరోజు దువ్వాడ శ్రీనిపై భీమవరం రూరల్ ఎస్ఐ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా అసెంబ్లీ ఎదురుగా 50 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ప్యాకేజీ తీసుకున్నాడు, జన సైనికులు పిల్ల సైనికులని ఇష్టాచారంగా అతను మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి అతను ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమన్వయాన్ని మేము అందరం ఖండిస్తున్నాం. జన సైనికులందరం కూడా అతను ప్రూవ్ చేయాలి, 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అని ప్రూవ్ చేయాలి. లేదా అదే అసెంబ్లీ ముందు పవన్ కళ్యాణ్ గారికి కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలని జన సైనికులు భీమవరం జన సైనికులు డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ వ్యవస్థాపకులు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన నాయకులు దువ్వాడ శ్రీనివాస్ పై దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల రూపాయలు ఇచ్చారంటూ కూడా చేసిన వ్యాఖ్యలకు మనస్తాపంతో అయితే భీమవరం జనసేన నాయకులు భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, దువ్వాడ శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదవుతూ వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. జనసేన అధినేతను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటం చేస్తామంటూ కూడా జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మురళి.